రేషనల్ నెంబర్స్ క్లాస్ 8 చాప్టర్ 1. మనం ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈజ్ రేషనల్ నెంబర్ అన్నది నేర్చుకున్నాం, అవునా? మనం ఈ క్లాస్లో మనం లాస్ట్ క్లాస్లో వాట్ ఈజ్ రేషనల్ నెంబర్ అన్నది నేర్చుకున్నాం. రేషనల్ నెంబర్స్ దేనికి మధ్యలో ఉంటాయి కూడా నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనము రేషనల్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో నేర్చుకుంటాం. ఇందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే క్లోజర్. వాట్ ఈజ్ క్లోజర్? వెరీ సింపుల్గా చెప్తాను. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ హోల్ నెంబర్స్, దెన్ ఐ విల్ గో టు రేషనల్ నెంబర్స్. ఫస్ట్ హోల్ నెంబర్ తీసుకుని దాంతో స్టార్ట్ చేస్తాం. వాట్ ఈజ్ క్లోజర్ అనేది ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత దాని డెఫినేషన్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ మనందరికీ తెలుసు హోల్ నెంబర్స్ స్టార్ట్ విత్ 0, 1, 2, 3 అండ్ సో కదా. లీస్ట్ నెంబర్ ఎంత? 0. హైయెస్ట్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇందులో నేను ఏమన్నా రెండు నెంబర్స్ తీసుకుంటే, ఏమన్నా కానీ ఏమన్నా రెండు నెంబర్స్, ఇక్కడ 100 ఈజ్ ఏ హోల్ నెంబర్స్, 2 ఈజ్ ఏ హోల్ నెంబర్స్. రెండింటిని కలిపితే 102 వచ్చింది. 102 ఈజ్ ఏ అగైన్ హోల్ నెంబర్. అంటే ఏమన్నా రెండు నెంబర్స్ని హోల్ నెంబర్స్లో తీసుకుని మళ్ళీ నువ్వు దాన్ని యాడ్ చేస్తే కనుక నీకు మళ్ళీ హోల్ నెంబరే కనుక వస్తే ఆ ప్రాపర్టీని మనం క్లోజర్ ప్రాపర్టీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10 తీసుకో, 28 తీసుకో, దోస్ ఆర్ హోల్ నెంబర్స్. మళ్ళీ యాడ్ చేసినప్పుడు నీకు మళ్ళీ హోల్ నెంబరే వస్తుంది. అంటే ఎంత ఇది? 38. ఈ ప్రాపర్టీనే మనము క్లోజర్ ఆఫ్ ప్రాపర్టీ అంటాం. ఇది క్లోజర్ ప్రాపర్టీ అనేది హోల్ నెంబర్స్లోనే ఎగ్జిస్ట్ అయింది, అలాగే ఇంటిజర్స్లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సపోజ్ ఇంటిజర్స్ తీసుకో. We know that integer is equal to 0 plus or minus 1 plus or minus 2 plus or minus 3 and so on. ఏమైనా 2 ఇంటిజర్స్ తీసుకో, ఒక పాజిటివ్ ఇంటిజర్ తీసుకో, మైనస్ ఒక నెగిటివ్ ఇంటిజర్, ఒక పాజిటివ్ ఇంటిజర్ తీసుకో, ప్లస్ 10. -100 అనేది నెగిటివ్ ఇంటిజర్, 10 అనేది పాజిటివ్ ఇంటిజర్. ఈ రెండింటిని యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? -90. ఎందుకంటే ప్లస్ మైనస్ ఉంటే సపరేట్ చేయాలి. దిస్ ఈస్ ఎడిషన్లోనే ఒక్కొక్కసారి ఇంటిజర్స్లో సపరేట్ అవుతూ ఉంటారు. అందువల్లే ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు నీకు ఏమొచ్చింది? -90. -90 ఈజ్ అన్ ఇంటిజర్. అంటే రెండు ఇంటిజర్స్ని యాడ్ చేసి ఏమన్నా రెండు ఇంటిజర్స్ని యాడ్ చేసి మళ్ళీ నీకు ఇంకొక ఇంటిజర్ వచ్చింది కనుక దిస్ ఈజ్ ఆల్సో క్లోజర్ అండర్ ఎడిషన్. ఈవెన్ సబ్ట్రాక్షన్ తీసుకున్నా ఓకే అవుతుంది. ఇందులో ఒక ఇంటిజరే వస్తుంది. సపోజ్ 100 మైనస్ 1000 100 మైనస్ 1000 ఎంత వస్తుంది? -900. -900 ఈజ్ ఇంటిజర్. క్లోజర్ అంటే ఎడిషన్ అవుతుంది, క్లోజర్ అంటే సబ్ట్రాక్షన్ కూడా అవుతుంది. ఈ ప్రాపర్టీనే మనం ఏమంటాం? క్లోజర్ ప్రాపర్టీ. ఏమన్నా రెండు హోల్ నెంబర్ తీసుకుని యాడ్ చేస్తే మళ్ళీ నీకు హోల్ నెంబరే వస్తే దాన్ని ఏమనొచ్చు? క్లోజర్ ప్రాపర్టీ ఉంది అని చెప్పవచ్చు. అంటే హోల్ నెంబర్స్కి ఎడిషన్లో క్లోజర్ ఉంది, ఇంటిజర్స్లో కూడా ఎడిషన్లో క్లోజర్ ఉంది, ఈవెన్ సప్రాక్షన్లో కూడా క్లోజర్ ఉంది ఇంటిజర్స్లో అబ్జర్వ్ చేస్తే. కానీ హోల్ నెంబర్స్లో ఉండదు, సప్రాక్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మైనస్ 10 చేస్తే ఎంత వస్తుంది? 90. ఇట్ ఈస్ ఎ హోల్ నెంబర్. కానీ 10 మైనస్ 100 చేసి -90. చూడు, ఇప్పుడు -90 హోల్ నెంబర్స్లో ఉంటుంది ఏంటి? అంచేతే ఇవన్నీ డిఫరెన్సెస్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ యూ డిఫైన్ వాట్ ఈస్ క్లోజర్. సరే, ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ హోల్ నెంబర్స్ ఈజ్ ఏ హోల్ నెంబర్, దెన్ వీ కెన్ సే ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్ సాటిస్ఫై ద క్లోజర్ ప్రాపర్టీ అంటాం. అర్థమైందా? నెక్స్ట్ నేను ఇంటిజర్స్లో క్లోజర్ అంటే ఏంటో చెప్పాను, హోల్ నెంబర్స్లో క్లోజర్ అనేది చెప్పాను. ఇది ప్లస్ ఎడిషన్లో క్లోజర్ అంటారు, ఎడిషన్. ఇంటిజర్స్లో కూడా క్లోజర్ అంటారు, ఎడిషన్ అవుతుంది ఇంటిజర్స్లో, బట్ నాట్ ఇన్ హోల్ నెంబర్స్. సబ్ట్రాక్షన్ అనేది నాట్ హోల్డ్స్ ఇన్ హోల్ నెంబర్స్. ఈ డిఫరెన్సెస్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మనకు కావాల్సింది ఏంటి? అసలు రేషనల్ నెంబర్స్లో క్లోజర్ అండర్ ఎడిషన్ అవుతుందా లేదా అన్నది మనం అబ్జర్వ్ చేయాలి.
ఓకే, ఇప్పుడు ఈ క్లోజర్ ప్రాపర్టీని రేషనల్ నెంబర్స్లో ఉందా లేదా అని చూస్తాం. అంటే ఏమన్నా రెండు రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే మళ్ళీ నీకు రేషనల్ నెంబర్ వస్తే రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ ఎడిషన్ అనొచ్చు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు టేక్ సమ్ 2/3. ఇట్ ఈస్ మై రేషనల్ నెంబర్. నేను లాస్ట్ క్లాస్ ఆల్రెడీ చెప్పాను, రేషనల్ నెంబర్స్ ఆర్ ఇన్ p/q ఫామ్. నెక్స్ట్ 7/3 తీసుకున్నాను. దిస్ ఈజ్ మై అనదర్ రేషనల్ నెంబర్. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు కనుక ఒక ఫ్రాక్షన్ వస్తే కనుక రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ ఎడిషన్. వెరీ సింపుల్. ఏమన్నా రెండు నెంబర్స్ని తీసుకో, ఆ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ కూడా నువ్వు ఏ సెట్ అవుతే తీసుకున్నావో ఆ సెట్లో ఉండాలి. ఏ కామా బి బిలాంగ్స్ టు సమ్ క్యూ అయిందని. క్యూ ఈజ్ అ రేషనల్ నెంబర్. నేను చెప్పాను క్యూ స్టాండ్స్ ఫర్ రేషనల్ నెంబర్. బట్ ఏ ప్లస్ బి ఆల్సో బిలాంగ్స్ టు క్యూ అయితే అప్పుడు రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ ఎడిషన్ అవుతాయి. ఇక్కడ అదే రాశాను, సమ్ ఆఫ్ టూ హోల్ నెంబర్స్ అని నేను రాశాను. ఇప్పుడు ఏమైనా సమ్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, దెన్ ద రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ ఎడిషన్ అవుతుంది. అంతే సింపుల్. సరే, ఇక్కడ కూడా రాశాను, we can observe that sum of any rational numbers is again a rational number. Sum of two rational numbers is again a rational number. Then rational numbers are closed under addition. ఇక్కడ యాడ్ చెప్పిన a plus b is a rational. ఇప్పుడు అవుతుందా లేదా చెక్ చేస్తా. ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను, ఇప్పుడు రెండు రేషనల్ నెంబర్స్ తీసుకున్నాను. ఏంటి, 2/3 ఒకటి, 7/3 ఒకటి తీసుకున్నాను. ఇక్కడ నేను డినామినేటర్ సేమ్ తీసుకుని ఈజీగా ఉంటుందని. ఇప్పుడు డినామినేటర్ సేమ్ కనుక నేను ఏం రాయొచ్చు, ఇప్పుడు 3 రాయొచ్చు. 2 + 7 ఎంత అవుతుంది, 9/3. 9/3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. నువ్వు క్యాన్సిల్ చేసిన 3 1 జా 3 3 జా 3/1 అవుతుంది. 3/1 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అందుకని అంటే రెండు రేషనల్ నెంబర్స్ యాడ్ చేస్తే నీకు ఒక రేషనల్ నెంబర్ వచ్చింది కనుక రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ ఎడిషన్. ఒకవేళ నేను సబ్ట్రాక్ట్ చేశాను ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాను. ఇక్కడ ఏం పెడతాను, ఇప్పుడు మైనస్ పెట్టి అప్పుడు డినామినేటర్ ఏమవుతుంది 3నే. ఎందుకంటే డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు ఓడి డినామినేటర్ 2 - 7 that is equals to -5/3 as it is a రేషనల్ నెంబర్. అంటే రెండు రేషనల్ నెంబర్ సపరేట్ చేసి నీకు రేషనల్ నెంబర్ వచ్చింది కనుక రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్. ఇది సబ్ట్రాక్షన్ కనుక. అదే డివిజన్ చేస్తాను అనుకో. డివిజన్ అంటే ఈ సింబల్ పెడితే డివిజన్ అయినా. మరి డివిజన్ ఎలా చేస్తామో మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. అంటే లాస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. ఎలాగా ఈ ఫ్రాక్షన్ ఎలా డివైడ్ చేయాలో నేర్చుకున్నాం. ఎలాగా 2/3 ఈజ్ డివైడెడ్ బై 7/3. 2/3 యాజ్ ఇట్ ఈజ్ ఉంచాలి. ఇది రెసిప్రోకల్ అయి మల్టిప్లై అవుతుందని మనం నేర్చుకున్నాం. ఇవన్నీ బాగా తెలియాలి. కనీసం మినిమం బేసిక్ నాలెడ్జ్ మనం 8th క్లాస్కి వచ్చామంటే. అంటే ఇది రివర్స్ అయ్యి మల్టిప్లై అవుతుందంటే 3/7 అవుతుంది. ఈ 3 ఏమవుద్ది, క్యాన్సిల్. అప్పుడు నాకు 2/7 again it is a rational number. Therefore rational numbers are closer under division అవుతుంది. ఈవెన్ ఇట్ ఈస్ ఇన్ మల్టిప్లికేషన్ లో కూడా సక్సెస్ అవుతుంది. ఎలా అవుతుంది, ఇంటూ బీటా దట్ ఈస్ ఈక్వల్స్ టు. అంటే ఇప్పుడు మల్టిప్లికేషన్ స్టడీ చేస్తాం. మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు డినామినేటర్ తో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ తో మల్టిప్లై చేయాలి. సో 2 7 14, 3 3 9. It is a rational number. Therefore rational numbers are closer under multiplication. అంటే అన్నీ అడ్జస్ట్ అయినాయి. దేనికి, ఒక రేషనల్ నెంబర్స్కి. అన్నిటికి హోల్ నెంబర్స్కి అడ్జస్ట్ కాదు, సబ్ట్రాక్షన్ ఫెయిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోల్ నెంబర్స్ తీసుకుంటాం. హోల్ నెంబర్స్ స్టార్ట్ విత్ 0 1 2 3 and 4 and so on. ఓకే, సో 1 + 2 తీసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు 3.
చెప్పాను కదా, ఏమన్నా రెండు హోల్ నెంబర్స్ యాడ్ చేస్తే హోల్ నెంబర్ వచ్చింది కనుక ఇట్ ఈస్ ఏ క్లోజర్. 1 మైనస్ 2 -1 ఇందులో ఉందా, సబ్ట్రాక్షన్ ఉందా ఇందులో? దిస్ ఈజ్ నాట్ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్. ఏది హోల్ నెంబర్ కాదు సార్. నేను ఉదాహరణ చూడండి, 1 డివైడ్ విత్ 2, 1/2 ఈజ్ వాట్ రేషనల్ నెంబర్. డివిజన్ నాట్ అండర్ క్లోజర్. మరి మల్టిప్లైన్ తీసుకో, ఏమన్నా రెండు తీసుకో. 0 × 1 1 ఇందులోనే ఉంది. 0 × 1 is a 1. 1 it is in whole numbers. Therefore it is a closer under multiplication అవుతుంది. 0 × 1 0. Yeah, 0 × 1 0. Sorry. Okay. So 0 × 1 is equal to 0. 0 మళ్ళీ ఇందులోకి వచ్చింది. సో అలా కాకుండా 2 × 3 తీసుకో. 2 3s are 6. 6 is a whole number. అంటే whole numbers are closer under multiplication అవుతుంది. హోల్ నెంబర్ క్లోజ్ అంటే ఎడిషన్ అవుతుంది. మిగిలిన రెండు సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ ఎగ్జిస్ట్ కావట్లేదు. అలా మనం వీ కెన్ అండర్స్టాండ్ బై ద హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సరే, క్లోజర్ ప్రాపర్టీని మనం హోల్ నెంబర్స్లో స్టడీ చేసాం, ఇంటిజర్స్లో స్టడీ చేసాం. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. చెక్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్. ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అడిగాడు. అంటే 2/3లోంచి 7/3 తీస్తే నీకు రేషనల్ నెంబర్ వస్తుందా లేదా అని అడిగాడు. ఇది ఏంటిది, మనమే చేయాలి. ఎలా ఇది మన టెక్స్ట్ బుక్లో ఎగ్జామ్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇందులో సో 2/3 - 7/3 కదా. సారీ, 3/7 ఇచ్చింది. 2/3 - 7/3. ఎల్సిఎం ఎంత? 3/7. 3కి 7కి ఎల్సిఎం 21. 21 is the least common multiple of 3 and 7. ఈ 3 అనేది ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 7 టైమ్స్ పోతుంది. అంటే 2 × 7/3 × 7 అని రాసుకుంటాం. మనం ఇక్కడ 7th క్లాస్లోను 6th క్లాస్లో నేర్చుకుంటాం. మైనస్ ఈ 7 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. అంటే 3 × 3/7 × 3 అవుతుంది. 2 7 are 14, 7 3s are 21, minus 3 3s are 9, 7 3s are 21. మళ్ళీ ఇక్కడ 7 టేబుల్ దగ్గర క్యాన్సిల్ చేస్తే ఇదే వస్తుంది, ఇక్కడ 3 టేబుల్ దగ్గర క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. డినామినేటర్ సేమ్గా ఉన్నప్పుడు ఒకే డినామినేటర్ తీసుకుంటాం. ఇవి సపరేట్ చేసి 14 - 9 5 అంతే కదా. సో ఇక్కడ 5/21 వచ్చింది. 5/21 5/21 వచ్చిందంటే ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. అంటే రెండు రేషనల్ నెంబర్స్ నేను సపరేట్ చేసిన వల్ల నాకు రేషనల్ నెంబర్ వచ్చింది కనుక రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ కూడా అవుతుంది. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. సో వీ ఫైండ్ ద డిఫరెన్స్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ ఫర్ ఎనీ టూ రేషనల్ నెంబర్. దస్ ద రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్. ఇలాగ మనం స్టడీ చేయొచ్చు. అంటే మనం ఏం చేస్తాము, రేషనల్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ని స్టడీ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు దీని తర్వాత మనకు వచ్చేది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. వాట్ ఇస్ దట్ నాన్న? మనకు వచ్చేది క్లోజర్ తర్వాత ఇది ఇక్కడ. ఓకే, నేను కన్క్లూజన్ కూడా ఇచ్చేసాను. చూడండి ఇక్కడ క్లోజర్ లా అనేది రేషనల్ నెంబర్స్లో రాశాను. రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. డివిజన్ నాలుగిట్లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా బాగా నేర్చుకోవాలి. చాలా మంది పిల్లలకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మన x+y ఒకసారి y+x కింద కూడా రాస్తూ ఉంటాం. x+y, x × y అనుకో, y × x అని వస్తూ ఉంటుంది ఒక చోట. మనకి ఈ కన్ఫ్యూజన్ పోవడానికి ఈ క్లోజర్ ప్రాపర్టీ బాగా హెల్ప్ అవుతుంది. సారీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ హెల్ప్ అవుతుంది. ఈ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో చూద్దాం అసలు. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 3 6 కదా. 2 × 3 6 కదా. 3 × 2 ఎంత? 6. 2 × 3 అంటే 3 + 3 అని అంటాం. 3 × 2 అంటే 2 + 2 + 2 అని. అంటే
2 3s అన్నా 3 2s అన్నా ఒకటే. ఎలా మల్టిప్లై చేసినా రెండు నెంబర్స్ని తీసుకున్న 2 నెంబర్స్ నువ్వు ఎలా మల్టిప్లై అయినా చెయ్యి, నీకు ఒకే వాల్యూ వస్తే అటువంటి ప్రాపర్టీని ఏమనొచ్చు, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనొచ్చు. అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. కానీ మనము బి ఇంటూ ఏ ఉన్నా కానీ ఏ ఇంటూ బి కన్నా రాస్తాం, ఎందుకంటే ఆల్ఫాబెటల్ ఆర్డర్లో రాస్తాం. ఇప్పుడు ఏ ఇంటూ సి ఉంది, ఈజ్ ఈక్వల్ సి ఇంటూ ఏ అవుతుంది, కానీ మనం ఏసీ అని పిలుస్తాం కానీ సిఏ అని ఎక్కువ పిలవం. అంటే మనం ఆల్ఫాబెటల్ ఆర్డర్లో రాసినప్పుడు ఏ ఇంటూ సి అని పిలుస్తాం అంతే. ఎందులోను ఆల్జీబ్రా. దీన్ని ఏమంటారు, దీన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ ఇది. కానీ ఎడిషన్లో కూడా చూస్తాం. ఇప్పుడు 2 ఇంటూ 3 రాసాం, 2 + 3 ఎంత 5. 5, 3 + 2 ఎంత 5. అంటే నువ్వు ఏ ఆర్డర్లో యాడ్ చేసినా ఏ ఆర్డర్లో మల్టిప్లై చేసినా ఫర్ ఎనీ 2 నెంబర్స్ ఒకే రిజల్ట్ వస్తుంది. ఈ ప్రాపర్టీనే మనం ఏమంటాం, కమ్యూటేటివ్ అంటాం. ఇక్కడ నేను రాశాను సరిగ్గా. ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ స్టేట్ దట్ the change in order of any two numbers and binary operations అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. బైనరీ ఆపరేషన్స్ ఈజ్ నథింగ్ బట్ అది ప్లస్ అన్నా కావచ్చు, ఇంటూ అన్నా కావచ్చు, డివిజన్ అన్నా కావచ్చు, సబ్ట్రాక్షన్ కూడా కావచ్చు. ఇవన్నీ సబ్ట్రాక్షన్, ఎడిషన్, ఇంటూ, డివిజన్, ఈ నాలుగిటిని 4 బైనరీ ఆపరేషన్స్ అంటాం. ఈ 4 బైనరీ ఆపరేషన్లో 2 ఆపరేషన్స్ అంటే ఏ ఇంటూ బి కానీ ఏ ప్లస్ బి కానీ ఎప్పుడు మనకి కంప్లీట్ అవుతాయి. ప్రతి నేచురల్ నెంబర్స్కి అవుతాయి, హోల్ నెంబర్స్కి అవుతాయి, ఇంటిజర్స్కి అవుతాయి, రేషనల్ నెంబర్. మనం ఏం చేస్తాం, మనం వీఆర్ ఇన్ రేషనల్ నెంబర్స్ కనుక ఓన్లీ రేషనల్ నెంబర్స్ కింద డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ తీసుకున్నాను, అంటే ఏమైనా 2 రేషనల్ నెంబర్స్ తీసుకున్నాను. అవి కమ్యూటేటివ్ ప్రాపర్టీస్ని హోల్డ్ చేస్తున్నాయా లేదా అనేది రేషనల్ నెంబర్స్లో చూస్తాం. ఇక్కడ బైనరీ ఆపరేషన్స్ అంటే ఏమనిపిస్తాము, ప్లస్ కానీ, ఇంటూ కానీ, డివిజన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ ఏమంటాం, బైనరీ ఆపరేటర్స్ అంటాం. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను, సమ్ 2/3 తీసుకుంటాను. ప్లస్ 2/3 ఈజ్ మై రేషనల్ నెంబర్, ప్లస్ విత్ సమ్ 5/3 తీసుకుంటాను. This is A is a rational number and B is a rational number. I am trying to know A plus B. At the same time B plus A. నువ్వు ఆర్డర్ చేంజ్ చేస్తావు అంతే. ఇప్పుడు ఆర్డర్ చేంజ్ చేస్తాను 5/3 + 2/3 కదా. ఈ రెండింటి డినామినేటర్ ఒకటే అన్నప్పుడు ఒక డినామినేటర్ రాసుకునే ఎడిషన్లో 5 2 యాడ్ చేయడమే, 2 + 5. ఇక్కడ 3 5 + 2, 2 + 5 అంటే 7/3. ఇక్కడ 5 + 2 అంటే 7/3. ఈక్వల్గా ఉంది. Therefore, rational numbers holds the commutative property. ఈ commutative property తర్వాత ఇంటూలే కదా. ఇప్పుడు సపోజ్ నా దగ్గర 1/3 ఉంది, సమ్ 2/3 ఉంది. ఇది ఒక రేషనల్ నెంబర్, ఇది ఒక రేషనల్ నెంబర్. నేను ఆర్డర్ చేంజ్ చేస్తున్నాను. 2/3 ఇంటూ 1/3 రాశాను. ఇక్కడ ఎడిషన్లో చాలా జాతకం వస్తుంది, మల్టిప్లైలో ఎప్పుడు జాతకం వస్తుందంటే డినామినేటర్ తోటి న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 2 1 2/3 3 9, 2 1 2/3 9. సో ఆర్డర్ చేంజ్ చేసినా దాని రిజల్ట్ సేమ్ వచ్చింది. ఈ ప్రాపర్టీని ఏమంటారు, అదే ఏ బీతో డివైడ్ చేసి బీని ఏతో డివైడ్ చేసి సేమ్ రాదు. ఈ 2 ప్రాపర్టీస్ మాత్రం కంపల్సరీ ఎందులో ఎగ్జిస్ట్ అవుతాయి, కమ్యూటేటివ్ ప్రాపర్టీ హోల్డ్స్ బై హూమ్, రేషనల్. ఇక్కడ నేను రాశాను, ద ఎడిషన్ ఈజ్ కమ్యూటేటివ్ ఇన్ ది సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్ ఇన్ ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఇది మనం స్టడీ చేద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా ఇంపార్టెంట్, నీకు డెఫినేషన్ కూడా చెప్పేసిన, ఆర్డర్ చేంజ్ చేసిన రిజల్ట్ సేమ్ వస్తేనే ఏ బైనరీ ఆపరేషన్ అని తీసుకో, సేమ్ వస్తేనే కమ్యూటేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 తీసుకుంది బై సబ్ట్రాక్షన్ విత్ 1/3.
LCM is same. 2 minus 1 that is equals to 1/3. కాదు, ఇప్పుడు 1/3 minus 2/3 ఆర్డర్ చేంజ్ చేశాను. 1/3 ఎక్కడికి వెళ్తే 2/3 ఎక్కడికి వచ్చింది. సబ్ట్రాక్ట్ చేశాను. 3 is a LCM. 1 minus 2 that is equals to minus 1/3. ఇది ప్లస్ 1/3, ఇది మైనస్ 1/3. 0 ఇక్కడ ఉందనుకో, ఇక్కడ మైనస్ 1/3 ఉంటే ఇక్కడ ప్లస్ 1/3 ఉంటుంది. అలా చాలా తేడా ఉంది. అంటే LHS is equal to RHS అంటే సాటిస్ఫై కాలేదు. అలాగే డివిజన్స్ కూడా కావు. మీరు ట్రై చేయాలి అంతే. ఇక్కడ నేను రాసాను ఎడిషన్ ఈజ్ కాంపిటేటివ్ ఆఫ్ రేషనల్ నెంబర్. సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ ఏ కాంపిటేటివ్ ఇన్ ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్. మల్టిప్లికేషన్ ఈజ్ ఏ కాంపిటేటివ్ ఇన్ ద సెట్ ఆఫ్ రేషనల్. మీరే ట్రై చేయాలి. సపోజ్ 2/3 ఉంది ఇంటూ 4/3, ఇది ఆల్రెడీ చెప్పేశాను నేను ఆల్రెడీ. ఈజ్ ఈక్వల్స్ టు 2 4 8/3 3 9. అలా కాకుండా 4/3 ఇంటూ 2/3 చేయి. 4 2 8/9 అగైన్. ఇన్ నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే నేను ఇవాళ క్లోజర్ అంటే ఏంటో చెప్పాను, కమ్యూటేటివ్ అంటే ఏంటో చెప్పాను. ఇన్ నెక్స్ట్ క్లాస్లో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, రోల్ ఆఫ్ 0 అంటే ఏంటి, రోల్ ఆఫ్ 1 అంటే ఏంటి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్, మళ్ళీ మల్టిప్లేటివ్ ఇన్వర్స్ ఉంటుంది, ఎడిటివ్ ఇన్వర్స్ ఉంటుంది. ద లాస్ట్ వన్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఉంటుంది. రేపు అసోసియేటివ్ ప్రాపర్టీ నుంచి ఈ 3 నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో ఇవి నేర్చుకుందాం. మై క్లియర్?